గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ఎఫ్ఎంఎస్ ఖాదర్. నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎగోపల్లె పెండ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో పనిచేస్తున్నాను. మొదటగా మీకు మా కృతజ్ఞతలు. ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. విదేశాలలో ఉండే విద్యా విధానాన్ని అధ్యయనం చేసే అవకాశం కల్పించినందుకు. ఈ సింగపూర్ ట్రిప్లో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆ వర్క్షాప్ ట్రైనింగ్లో నేను గమనించినటువంటి అంశం ఇన్స్ట్రక్షనల్ డిజైన్, అంటే బోధన రూపకల్పన. ఇది ఉపాధ్యాయునికి ఎంతో ఉపయోగపడే అంశం సార్. ఇది ఈ బోధన రూపకల్పనలో ఏం చేస్తారంటే విద్యను అలాగే శిక్షణ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి డెవలప్ చేసేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తారు. ఆ క్రమ పద్ధతిలో తీసుకొని రావడం వలన ఉపాధ్యాయునికి ఒక క్లారిటీ వస్తుంది, ఏ అంశాన్ని ఏ విధంగా ఏ విద్యార్థికి ఎలా చెప్పాలన్నది. అలాగే విశ్లేషణ అనేటువంటిది దీంట్లో ముఖ్య అంశం. విద్యార్థిని విశ్లేషించడం, ఆ విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని టీచర్ నుండి ఆ విద్యార్థికి విద్యను స్కిల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే అవసరమవుతాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని డిజైన్ చేస్తారు. ఇది ఇన్స్ట్రక్షనల్ డిజైన్లో వచ్చేది. అందుకని ఒక్క నిమిషం సార్, ఎవరు డిజైన్ చేస్తారు? ఇది క్లాస్ రూమ్లో టీచర్ స్వయంగా చేస్తారు. ఆ స్టూడెంట్ అతను ఏ అకాడమిక్ స్టాండర్డ్స్లో లేకపోతే దేంట్లో వీక్ ఉన్నాడు, ఏ లెర్నింగ్ అవుట్కమ్లో వీక్ ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని గమనించి ఆ టీచర్ స్వయంగా చేసుకుంటాడు. కాకపోతే టీచర్కు దీని మీద అవగాహన ఉండాలి. ఈ విషయం చేయడానికి అక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్ యొక్క స్థాయి ఎలా ఉంది, మనం అనుకున్న స్థాయిలో అతను ఎందుకు వెళ్ళలేకపోయినాడు, ఏమిటి విశ్లేషణ చేయాలి. దీనికోసం వాళ్ళు ADDIE అనేటువంటి మోడల్ని యూజ్ చేశారు. ADDIE మోడల్ అంటారు. ఈ మోడల్ గురించి దీని ఎలాబరేషన్ ఏంటంటే అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్. దీంట్లో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఆ విద్యార్థి యొక్క ట్రాక్ రికార్డ్ని ఫస్ట్ అనాలిసిస్ చేస్తాడు. ఇంత మునుపు 5th క్లాస్ నుండి 6th వచ్చాడు, ఈ అబ్బాయి ట్రాక్ ఎలా ఉంది. ఇప్పుడు మీకు తెలుస్తుందమ్మా, అది డేటా ఉంటుందా మీకు సార్? పిల్లల డేటా మీకు వస్తుందా? ఉంటుంది సార్. అంటే గతంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది, ఆ బాబుదో పాపదో మీకెట తెలుస్తుంది? ప్రోగ్రెస్ కార్డులో ఉంటుంది. ఒకవేళ ప్రోగ్రెస్ కార్డు అంటే 2 సంవత్సరాల క్రితం లేకపోతే అందరు మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఉంటుంది సార్. స్కూల్ రికార్డులో ఉంటుంది. ఇప్పుడు టీచర్గా మీకు అది అందుబాటులో ఉంటుందా? సో పిల్లల పర్ఫార్మెన్స్ గతంలో ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఓకే సార్. ఆ పర్ఫార్మెన్స్ని గమనించి లెర్నింగ్ అవుట్కమ్స్లో ఆ విద్యార్థి యొక్క ప్లీజ్ అంటే మళ్ళీ యూడైసి అని ఎత్తకుండమ్మా. నేనేమంటానంటే మన యూనివర్సల్ లీప్ యాప్లో సింపుల్గా పిల్లడో పాప బటన్ నొక్కితే తెలిసిపోతుంది. ఓహో ఇక్కడ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దేవాంశ్ ఉన్నాడు, నాకు ఎగ్జాక్ట్ తెలుసు మావాడు ఏ సబ్జెక్ట్ ఎక్కడ వీక్ ఉంటాడు. సో ఆ ఇంటర్వెన్షన్ ఈజీగా ఉంటుంది కదమ్మా. అట్లా మళ్ళీ ఎత్తుక్కుంటాం, యూడైస్కి వెళ్తాము, కాగితాలు ఎత్తుకునే బదులు మీకు సింపుల్గా ఒకే యాప్లో ఉంటే మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏదో ఉన్నప్పుడు జస్ట్ మైండ్ మేకప్ చేసినా మీకు ఈజీ అవుతుంది. ప్రతి స్టూడెంట్కు మీరు పెన్ నెంబర్ అనేది ఒకటి ఇచ్చారు సార్. పెన్ జస్ట్ దాన్ని క్లిక్ చేస్తానే అతని డేటా బయటకు వచ్చేట్టుగా అరేంజ్ చేస్తే స్టూడెంట్ అనేవాడు ఎక్కడైనా పిచ్చారని కాక అతన్ని ఇప్పుడు పిల్లోడు స్కూల్ మారినా మీరు స్కూల్ మారినా మీకు ఆ డేటా అక్కడనే ఉంటుంది కనుక మీకు సింపుల్ గా మీరు స్కూల్ మారుతారు, మీ క్లాస్ మారుతుంది, ఆ పిల్లలందరూ మళ్ళీ మీకు తెలిసినా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ డేటా ఉంది, ఒక సింపుల్ క్లిక్ చేసి ఒక 2-3 గంటలకు వచ్చి మొత్తం ఐడియా వచ్చేస్తుంది. పిల్లోడు ఎక్కడున్నాడు, స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, 360-degree వాల్యుయేషన్ క్రియేట్ చేయగలిగితే మీకు ఈజీ అయిపోతుంది. విల్ డూ దట్ సార్. ఇప్పుడు ఆ డేటాను బేస్ చేసుకొని క్లాస్ రూమ్ యాక్టివిటీస్ని కూడా కొన్ని మనం పిల్లల చేత చేయించి ఆ విద్యార్థి లెర్నింగ్ అవుట్కమ్స్లో ఎక్కడ వీక్ ఉన్నాడు, ఎందువల్ల అతను మనం అనుకున్న స్థాయికి రాలేకపోతున్నాడు, ఏం కారణం అనేటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు సార్. నేను చదివిన దానికన్నా చాలా మోడర్న్గా ఉంది సార్ ఇది. సార్ ప్రతి పిల్లోడు చేస్తున్నారు ఇది వాళ్ళు. ఇప్పుడు మనము ఫార్మేట్ అసెస్మెంట్ చేస్తున్నాం సార్. దాంట్లో మనం కాదండి, సింగపూర్ ప్రతి పిల్లోడు చేస్తున్నారు. అది ప్రతి టీచర్ వాళ్ళ సబ్జెక్ట్ లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. అట్లా కాదు, ప్రతి పిల్లోడికి స్టూడెంట్ కి చేస్తున్నారంటే ఇది సంథింగ్. కాబట్టి క్లాస్ సైజ్ ఎంత అది ఎప్పుడు అడగల.
35 కూడా ఉన్నారా? తర్వాత ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి కన్సర్న్ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ టీచరు ఈ పిల్లల్ని అప్లిఫ్ట్ చేయడానికి ఏ విధంగా నేను అప్రోచ్ కావాలనేది చేస్తాడు. డైరెక్ట్ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి నేను ఈ సబ్జెక్ట్ ఈరోజు ఈ టాపిక్ చెప్పాలనుకున్నాను అని చెప్పకుండా ఆ విద్యార్థి ఎక్కడ వీక్ ఉన్నాడో వాడిని ఏ విధంగా మోల్డ్ చేయాలి అనే విధంగా అతను ఏం చేస్తా అంటే డిజైన్ చేసుకుంటాడు. ఏ విధంగా నేను చేయాలనే డిజైన్. ఆ డిజైన్ చేసుకున్నటువంటి దాన్ని కంటెంట్ రూపంలో డెవలప్ చేస్తాడు. ఆ డెవలప్ చేసినటువంటి కంటెంట్ను క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చివరికి మన అనాలిసిస్ చేస్తాడు. నేను చేసినటువంటి ఈ పని విద్యార్థికి ఎంతవరకు ఉపయోగపడింది, దీనివల్ల అతను ఏమన్నా కూడా మెరుగైనాడా, లెర్నింగ్ అవుట్కమ్స్లో అతని బెటర్మెంట్ ఉందా, లేకపోతే మళ్ళీ నేను ఇంకొక విధంగా ఏమన్నా అప్రోచ్ కావాలనా అనేటువంటి విధానానికి వస్తాడు సార్. ఈ విధానంలో మనం ముందుకు వెళ్ళామంటే పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ను మనం అచీవ్ చేయొచ్చు, ప్లస్ మనం అనుకున్న స్థాయికి పిల్లల్ని రేంజ్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమంటే సార్, ఈ మోడల్ని మన టీచర్ ట్రైనింగ్స్లో వన్ ఆఫ్ ది పాయింట్ గాను సబ్జెక్ట్ గాను పెట్టి వాళ్ళకు మనం ఐడియా ఇచ్చినామంటే మనకు చాలా ఛాలెంజింగ్ అనుకుంటా. ఇది అంత ఈజీనా అమ్మా? తక్కువ స్ట్రెంత్ ఉంటే ఈజీ, కానీ మంది హై స్కూల్స్కి వచ్చేగల మన స్ట్రెంత్ ఎక్కువ ఉందమ్మా. అదే అంటున్నా, చాలా ఛాలెంజింగ్ ఇది. అంటే ఇది నేను అనుకునేది టెక్నాలజీ వాడి అని చేయొచ్చేమో అనేది. ఇప్పుడు నా థియరీ ఏంటంటే అమ్మా, థియరీ అగైన్ ఇది సక్సెస్ అవుతుందా లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తారు, దాని తర్వాత సమ్మరీ వీడియో, క్లిక్కర్ ఇంటిగ్రేషన్, దాంతో ఎగ్జాక్ట్గా లోకేష్ ఏ కాన్సెప్ట్లో వెనకబడి ఉన్నాడో పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. యూజింగ్ లీప్ యాప్ మళ్ళీ కంటెంట్ వాళ్ళకి పంపిస్తాం. దెన్ ఏఐ ట్యూటర్ వాడి ఇంటర్వెన్షన్ చేస్తాం. ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ చేయగలిగితే సక్సెస్ వస్తుంది. అది నా ఆలోచన. అది ఇంకా అవులా, నేను మాడుతున్నా. గత సంవత్సరం నుంచి మేము కింద పడుతున్నాం, పైన పడుతున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఎవడు చేయలేదు ఇది, మనం కాదు, ఎవడు చేయలేదు. ఇప్పటికి మనం కొత్త ప్రయోగం చేస్తున్నాం. చివరికి ఐఐటి మెడ్రాస్లో మేడం గారు ఒక పొంద కుదిరించి ఇయర్ హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్, అంతే కదా మేడం, డిసెంబర్ కల్లా అనుకున్నాము, ఫర్ 9th and 10th క్లాస్ ఫర్ మ్యాథ్ అండ్ సైన్స్. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ క్లిక్కర్ని కూడా టైటన్ చేయాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అంతా కూడా విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. ఈ టైటన్ చేస్తే అప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ ఫర్దర్గా వీ కెన్ డూ ఇట్. అట్లే నేను ఆలోచిస్తాను. మన లెసన్ ప్లాన్స్లో ఇట్లాంటి అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా లెసన్స్ని ప్లాన్ చేసుకుంటే కొంచెం మెరుగవుతుందని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. ఆ లెవెల్లో సెగ్రిగేషన్ చేయగలుగుతాం మనం. అంటే మనం ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ పెట్టి స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అని పెట్టాం. సేమ్ క్లాస్ రూమ్ పెడుతున్నాం, నేను చూసాను. అంటే అక్కడ ఫౌండేషన్ లెవెల్ అని ఒక సబ్జెక్ట్ ఫౌండేషన్ అని, ఇంటర్మీడియట్ అని, హయ్యర్ లెవెల్ అని 3 టైప్స్లో వాళ్ళకి ఒక డిజైన్ ఉంది సార్. అంటే ఇది గతంలో ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మ్యాథమెటిక్స్ 8th నుంచి కాంపోజిట్ కోర్స్ మ్యాథమెటిక్స్, జనరల్ కోర్స్ మ్యాథమెటిక్స్ అని ఉండేది. అంటే జనరల్ వాడికి కొంత సబ్జెక్ట్ లిమిటెడ్. కాంపోజిట్ కోర్స్ అంటే మ్యాథమెటిక్స్లో ఎవరైతే బాగా ఫాస్ట్గా ఉంటారో వాళ్ళు చేసుకుని వాళ్ళు అంటారు ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత అంతా కామన్ కోర్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాథమెటిక్స్ రాని వాడు కూడా ఎంపీసీ తీసుకుంటారు, ఇంజనీరింగ్ తీసుకుంటారు. సో ఇది పెద్ద అడ్జల్ సార్. భవిష్యత్తులో అయినా సరే, అట్లీస్ట్ హయ్యర్ సెక్రటరీలోనైనా సరే, 82 సరే, కొన్ని ఇంటికి ఇలా చేయగలిగి పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి సార్. వాళ్ళు స్టడీ చేయాల్సింది. ప్రతి సబ్జెక్ట్ లో కూడా 3 లెవెల్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, 3 లెవెల్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కాంబినేషన్ ఏ సబ్జెక్ట్ లో బాగుంటే ఆ సబ్జెక్ట్ లో వాడికి హైయర్ యాక్టివిటీలో పెడుతున్నారు, మిగతా దానికి వాడికి లోయర్ లెవెల్. వాడు G1, G2, G3 అంటున్నారు. G1 స్టూడెంట్ ని వాడి G2 లోకి తీసుకెళ్ళడానికి వాడికి మళ్ళీ 6 months టైం ఇస్తున్నారు. వాడు ఇంప్రూవ్ చేసుకుని G2 లోకి తీసుకెళ్తారు. వాడు మళ్ళీ అది చదువుకోవచ్చు, మళ్ళీ ఆ కోర్సు అది కూడా చదువుకుంటే ఇంట్రెస్ట్ చదవచ్చు. అలాగే అక్కడ ప్రొఫెసర్ తీసుకుని చెప్పినటువంటి క్లాసులో వాళ్ళ అబ్బాయి కూడా ఆ విధంగా ఇంప్రూవ్ అయ్యారు మ్యాథమెటిక్స్. ఇవన్నీ వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది టైం టు టైం కూడా చేంజ్ చేస్తున్నారు. అది మొదట్లో చెప్పినటువంటి CVPని మళ్ళీ టైంలో బట్టి చేస్తున్నారు. ఎవ్రీ టైం వాళ్ళు ఏదైతే ఈ ప్లానింగ్ అంటున్నారు, డిజైన్ చేసుకునేదంతాను, వాటి నుంచి ఏవైతే హెడ్యూల్స్ ఉన్నాయో, ఆ ఛాలెంజెస్ ఉన్నాయో, వాటి గురించి డిస్కషన్ అనేది వాటి మీద ఉంటుంది. మనం సింపుల్ గా జరగట్లేదు. ఇప్పుడు మన స్కూల్ లెవెల్లో కానీ సీనియర్ టీచర్ అనేటువంటి వాడు అదొక హైరార్కీలో ప్రమోషన్. ఆ ప్రమోషన్ ఉన్నటువంటి వ్యక్తులని గైడ్ చేసింది. ఇంకా వైస్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్. ఇంకొకటి ఇక్కడ వచ్చిన సబ్మిషన్ సార్, క్లస్టర్ లో మనం క్లస్టర్ ప్రిన్సిపల్ ఇదే. ఆ క్లస్టర్ ప్రిన్సిపల్ అన్న వ్యక్తి మామూలుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, స్కూల్ హెచ్ఎంఏ ఆ క్లస్టర్ హెచ్ఎంగా ఉంటున్నారు. ఆయన ప్రత్యేకించి ఈ డ్యూటీతో పాటు జస్ట్ ఒక అకామిడేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది.
అక్కడ ఏంటంటే ఆయనకు సెపరేట్ పోస్ట్, ప్రమోషన్ పోస్ట్. నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర వాళ్ళకి ఆయన ఒక మెంటార్గా ఉంటే బాగుంటుంది. అంటే మరి మిగతా అందరికి కూడా స్టూడెంట్స్, మన టీచర్స్ని ఈ మైండ్ సెట్ చేంజ్ చేయడం కానీ, లేకపోతే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వడం కానీ, ఈ ఫెసిలిటేటర్ యాక్టింగ్ ఏదైతే ఉందో చాలా ఛాలెంజింగ్ విషయం మన దగ్గర. ఫెసిలిటేటర్గా టీచర్ ఉండేది మాత్రం చాలా ఛాలెంజ్. అది మార్చగలిగితే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది. అది చెయ్యాలంటే సెపరేట్గా ఈ కాంప్లెక్స్ లెవెల్లో ఒక హెచ్ఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు డెడికేటెడ్ గా దానికి పెట్టాలి, పోస్ట్ ఇవ్వాలి. ఆయనకు ప్రమోషన్ నుంచి డెప్యూటీ ఈఓ స్థాయిలో ఉండాలి. అయితే వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ఉండదు, అకాడమిషన్ ఓన్లీ. అది ఓన్లీ అకాడమిక్స్ మీద ఫోకస్ ఓన్లీ పెట్టాలి. డేటా కలెక్షన్ సరిపోతుంది. ఇది ఉండటం ఆయన ఒక టీం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ టీంని టీచర్స్ కంప్లీట్గా ఉండాలి. ఇక్కడ ప్రమోషన్ అంటే నా ఉద్దేశం సీనియర్ ప్రకారం ఇవ్వడం. కొన్నింటికి మీరు పోస్ట్ ఇస్తున్నారు, 5కి 6కి సీనియర్స్ తీసుకున్నారు. అందులో ఎవరైతే బెస్ట్ వన్ సెలెక్ట్ చేస్తారు. అంటే సెలక్షన్ ప్రజెంట్ సెలక్షన్ అది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది చేశారు. సూటబుల్ సెలక్షన్ కావాలి. ఇది టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వచ్చినప్పుడు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా పాయింట్స్ ఇవ్వాలన్న చర్చ వచ్చింది క్యాబినెట్ లో. బట్ దట్ ఈస్ వెరీ రాడికల్. అంటే మనకి ఇంకా ఆ సిస్టమ్ లో మనం స్లోగా ప్రయాణించాలి తప్ప అది రాడికల్ అయిపోతుంది. ఈ ఒక్క పోస్ట్ గురించి చూడాలి సార్. ఎందుకంటే మనకి మార్చాలంటే మాత్రం కంపల్సరీ ఆ పోస్ట్ సూటబుల్ పర్సన్. అది దట్ వీ హ్యావ్ టు యూజ్ ద డిస్క్రిషనరీ ఆఫ్ ది మినిస్ట్రీ. అలా ఉంటే మాత్రం I'll do that. మెంటర్ అయి ఉంటారు అంతే. థ్యాంక్ యూ సార్.